హాయ్ ఎవ్రీవన్, మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకుని రివిజన్ సిరీస్లో భాగంగా కొన్ని పార్ట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆ పార్ట్స్లో ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్లోని కాన్సెప్ట్స్ని, అట్లాగే ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని, అట్లాగే వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ పార్ట్లో భాగంగా ఫస్ట్ చాప్టర్లోని లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఫస్ట్ చాప్టర్ నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ అడగడం అంటూ జరిగితే అది ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లమ్స్లోంచి అడగడానికి మ్యాక్సిమం అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ వన్, ఇఫ్ x² + y² = 25xy, then prove that 2 log x + y = 3 log 3 + log x + log y. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినది x² + y² = 25xy. దీన్ని యూటిలైజ్ చేసుకుని మనం ఈ ఎక్స్ప్రెషన్ని రాబట్టాలి. ఓకే, ఫస్ట్ ఇచ్చినది తీసుకున్నట్లయితే x² + y² = 25xy. ఇక్కడ మనం ప్రూఫ్ చేయాల్సింది 2 log x + y = అంటే x + y రావాలి అంటే దీన్ని మనం x + y ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అలా చేయాలి అంటే +2y ఉన్నట్లయితే x + y హోల్² అని రాయగలుగుతాం. కాబట్టి ఆ 2xy అనేది తక్కువగా ఉంది కాబట్టి బోత్ సైడ్స్ 2xyని యాడ్ చేద్దాం. యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? x² + y² + 2xy = అలాగే RHSలో కూడా యాడ్ చేసినట్లయితే 25xy + 2xy. ఓకే, ఇప్పుడు ఈ LHSలో ఉన్న ఎక్స్ప్రెషన్ అనేది x² + y² + 2xy అనేది x + y హోల్² ఫార్ములా కదా. కాబట్టి దీని ప్లేస్లో మనం x + y హోల్² అని రాయొచ్చు. ఇక్కడ 25xy + 2xy యాడ్ చేసినట్లయితే 27xy అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ప్రూవ్ చేయాల్సిన దాంట్లో లాగరిథమ్స్ ఉన్నాయి కాబట్టి బోత్ సైడ్స్ లాగ్స్ తీసుకున్నాం. బై టేకింగ్ లాగరిథమ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? LHSలో log x + y హోల్² = log 27xy. ఒకసారి మనం LHSని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎట్లా ఉంది? log x⁻m లా ఉంది. ఇది దీని ఫార్ములా ఏంటి? m × log x. దీన్ని అప్లై చేసినట్లయితే ఇది ఏమవుతుంది? 2 అనేది ముందుకు వస్తుంది కదంటే 2 log x + y అవుతుంది. అట్లాగే మనకి RHSలో log 27xy అనేది log xyz ఫామ్లో ఉంది. log x + log y + log z ఫామ్లో రాయొచ్చు కదా. అంటే log 27 + log x + log y. ఓకే, ఇప్పుడు మనం 27 ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే అంటే 27లో 3 టేబుల్ 9 టైమ్స్, అగైన్ 3 టేబుల్ 3 టైమ్స్, అంటే 27 కెన్ బి రిటన్ యాజ్ 3³. కాబట్టి మనం log 3³ + log x + log y అని రాయొచ్చు. అంటే ఇక్కడ మనం మళ్ళీ ఇది చూడడానికి ఎలా ఉంది? log x⁻m ఫార్ములాలో ఉంది. దీన్ని ఎట్లా రాయొచ్చు? m log x అని రాయొచ్చు కదా. అంటే దిస్ = 3 log 3 + log x + log y. ఓకే, మనకి ప్రూఫ్ చేయాల్సింది వచ్చింది కదా. 2 log x + y = 3 log 3 + log x + log y. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ log x + y/3 = 1/2 × log x + log y, then find the value of x/y + y/x. Okay, let us take log x + y/3 = 1/2 × log x + log y. ఓకే, ఇక్కడ 2 అనేది డినామినేటర్లో ఉంది. దీన్ని LHSలోకి తీసుకెళ్ళినట్లయితే న్యూమరేటర్లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ని మల్టిప్లై చేస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? 2 log
x ప్లస్ వై బై 3 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అవుతుంది. ఓకే, ఇది చూడడానికి ఎలా ఉంది? m ఇంటూ లాగ్ ఎక్స్లో ఉంది. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? లాగ్ ఎక్స్ పవర్ m అని రాయొచ్చు. అంటే ఈ ఫార్ములాని యూటిలైజ్ చేసుకున్నట్లయితే అంటే దట్ ఇంప్లైజ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్. ఈ 2 అనేది పవర్ అవుతుంది. అలాగే ఇది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఫార్ములా ఏంటి? లాగ్ ఎక్స్ వై కదా, ఈక్వల్ టు లాగ్ ఎక్స్ వై. ఓకే, ఇది ఎక్స్ బై వై హోల్ పవర్ ఎంలో ఉంది, ఆర్ ఏ బై బి హోల్ పవర్ ఎం, అంటే ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం అని రాయొచ్చు కదా. అంటే లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ వై. ఓకే, మనకి బోత్ సైడ్స్ లాగ్స్ ఉన్నాయి కాబట్టి లాగ్స్ తీసేసినట్లయితే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే 9 ఈక్వల్ టు ఎక్స్ వై అవుతుంది. ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా రాసినట్లయితే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అవుతుంది. ఈక్వల్ టు ఈ 9 అనేది మనకి ఎల్హెచ్ఎస్లో డివైడ్ చేస్తుంది, ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే 9xy అవుతుంది. ఓకే, ఈ 2xyని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy అవుతుంది. ఓకే, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9xyలోంచి 2xy మైనస్ చేసినట్లయితే 7xy అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం బోత్ సైడ్స్ xyతో డివైడ్ చేసినట్లయితే అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy ఈక్వల్ టు 7xy బై xy. ఓకే, ఇప్పుడు ఈ xy ఈ రెండింటిని డివైడ్ చేసింది కదా, ఇప్పుడు సెపరేట్ చేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy. ఇక్కడ మనకి xy గెట్స్ క్యాన్సిల్ 7 ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ స్క్వేరు ఇక్కడ ఎక్స్ అంటే ఇవి గెట్స్ క్యాన్సిల్. అట్లా ఇక్కడ వై స్క్వేరు వై గెట్స్ క్యాన్సిల్, అంటే ఇక్కడ మనకి ఎక్స్ బై వై ఉంది. అట్లా ఇక్కడ వై బై ఎక్స్ ఈక్వల్ టు 7. దేర్ఫోర్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 7 అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ 2.3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 0.23 పవర్ వై ఈక్వల్ టు 1000 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 బై వై. ఈ ప్రాబ్లం మనం 2 వేస్లో చేయొచ్చు. అంటే వితౌట్ యూజింగ్ లాగరిథమ్స్, బై యూజింగ్ లాగరిథమ్స్. మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ మెథడ్లో చేయొచ్చు. మనకి ఫైనల్ ఎగ్జామ్లో మనకి ఏ మెథడ్లో చేసినా మనం కరెక్ట్ వేలో చేసినట్లయితే మనకి ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది లాగరిథమ్స్లో ప్రాబ్లం కాబట్టి కంపల్సరీ లాగరిథమ్స్ను ఉపయోగించే చేయాలనే రూల్ ఏమీ లేదు. ఓకే, ఒకవేళ మనం వితౌట్ యూజింగ్ లాగరిథమ్స్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? 2.3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 0.23 పవర్ వై ఈక్వల్ టు 1000. ఓకే, ఈ 1000 మనం పవర్స్లో కన్వర్ట్ చేసినట్లయితే 2.3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 0.23 పవర్ వై ఈక్వల్ టు 10 క్యూబ్ అవుతుంది. ఓకే, అంటే 2.3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 10 క్యూబ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 0.23 పవర్ వై ఈక్వల్ టు 10 క్యూబ్ అవుతుంది. మనం సెపరేట్ చేసినట్లయితే 2.3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 10 క్యూబ్ అట్ ద సేమ్ టైం 0.23 పవర్ వై ఈక్వల్ టు 10 క్యూబ్. ఓకే, మనకి ఈ ఎక్స్ని మనం ఆర్హెచ్ఎస్లోకి పంపినట్లయితే 1 బై ఎక్స్ అవుతుంది, అంటే పవర్ 1 బై ఎక్స్ అవుతుంది, అంటే 3 బై ఎక్స్ అయిపోతుంది. డైరెక్ట్గా రాసిన అంటే 2.3 ఈక్వల్ టు 10 పవర్ 3 బై ఎక్స్. ఇక్కడ స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, స్క్వేర్ రూట్ మీన్స్ పవర్ 1/2 అని. అదేవిధంగా అంటే పవర్ 1 బై ఎక్స్ అవుతుంది, అంటే 3 ఇంటూ 1 బై ఎక్స్ 3 బై ఎక్స్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం 0.23 ఈక్వల్ టు ఈ వైని మనం ఆర్హెచ్ఎస్లోకి పంపినట్లయితే 10 పవర్ 3 బై వై అవుతుంది. ఓకే, ఇక్కడ 2/3 ఉంది, ఇక్కడ 0.23 ఉంది. ఈ ఎల్హెచ్ఎస్ని కూడా మనం 2.3లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే 2.3 బై 10 అని రాయొచ్చు. అంటే 2.3ని 10తో డివైడ్ చేసినప్పుడే మనకి 0.23 వస్తుంది కదా, ఈక్వల్ టు 10 పవర్ 3 బై వై. ఈ 10 ఎల్హెచ్ఎస్లో డివైడ్ చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే మల్టిప్లై చేస్తుంది. అంటే 2.3 ఈక్వల్ టు 10 పవర్ 3 బై వై
ఇంటూ 10 అవుతుంది. అంటే పవర్ ఏం లేదంటే 1 అంటట్లు. అంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కదా, అంటే పవర్స్ని యాడ్ చేస్తాం. అంటే 2.3 ఈక్వల్ టు 10 పవర్ 3/y ప్లస్ 1 అవుతుంది. ఓకే, ఈ ఫస్ట్ దాన్ని ఈక్వేషన్ 1 అని, ఈ సెకండ్ వన్ ఈక్వేషన్ 2 అనుకున్నట్లయితే మనకి ఈ రెండిట్లోని ఎల్హెచ్ఎస్లు ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ 2.3 ఉంది, ఇక్కడ 2.3 ఉంది. కాబట్టి ఆర్హెచ్ఎస్లు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఫ్రమ్ 1 అండ్ 2 ఏం రాయొచ్చు? 10 పవర్ 3/x ఈక్వల్ టు 10 పవర్ 3/y ప్లస్ 1. ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. అంటే 3/x ఈక్వల్ టు 3/y ప్లస్ 1. ఓకే, ఈ 3/yని మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే అంటే 3/x మైనస్ 3/y ఈక్వల్ టు 1 అవుతుంది. మనం ఈ రెండిట్లోని ఈ రెండు ఫ్రాక్షన్లో 3 అనేది కామన్ తీయొచ్చు కదా. అంటే 3ని కామన్ తీసినట్లయితే ఇక్కడ 1/x మైనస్ 1/y ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ 3 అనేది ఇక్కడ మనం మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఎల్హెచ్ఎస్లో, ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే 1/x మైనస్ 1/y ఈక్వల్ టు 1/3 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఎక్కడ లాగరిథమ్స్ అనేవి యూజ్ చేయకుండానే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగాం. ఒకవేళ మనం లాగరిథమ్స్ని యూజ్ చేసి సాల్వ్ చేసినట్లయితే అంటే ఇక్కడ మనకి ఈ స్టెప్ నుంచి కంటిన్యూ చేద్దాం. అంటే మనకి 2.3 పవర్ x ఈక్వల్ టు 10 క్యూబ్ వచ్చింది. అట్లాగే 0.23 పవర్ y ఈక్వల్ టు 10 క్యూబ్ వచ్చింది. ఇప్పుడు రెండిటికి మనం బేస్ 10తో లాగరిథమ్స్ తీసుకున్నట్లయితే బోత్ సైడ్స్ అంటే log 2.3 పవర్ x టు ద బేస్ 10 ఈక్వల్ టు log 10 క్యూబ్ టు ద బేస్ 10. అంటే బేస్ 10 రాయకపోయినా పర్లేదు. ఓకే, ఇవి కామన్ లాగరిథమ్స్ కాబట్టి. అట్లాగే log 0.23 పవర్ y టు ద బేస్ 10 ఈక్వల్ టు log 10 క్యూబ్ టు ద బేస్ 10. ఓకే, ఇవి చూడడానికి ఎలా ఉన్నాయి? మనకి log x పవర్ m ఫార్ములాలో ఉన్నాయి. అంటే m ఇంటూ log x అని రాయొచ్చు కదా. అంటే ఈ ఫార్ములా అప్లై చేసినట్లయితే 2 ఈ ఈక్వేషన్స్కి అంటే ఇది x ఇంటూ log 2.3 అవుతుంది ఈక్వల్ టు ఇది కూడా 3 log 10 టు ద బేస్ 10 అవుతుంది. ఓకే, అంటే x ఇంటూ log 2.3 ఈక్వల్ టు 3, ఇది దీని వాల్యూ 1 అవుతుంది. log a బేస్ 1 కదా, అంటే 3 ఇంటూ 1 అయిపోతుంది. అంటే x log 2.3 ఈక్వల్ టు 3 అంటే log 2.3 ఈక్వల్ టు 3/x అవుతుంది. ఓకే, ఇలానే ఈ సెకండ్ ఈక్వేషన్ కూడా మనం సాల్వ్ చేసినట్లయితే అంటే ఈ y మనకి y ఇంటూ log 0.23 ఈక్వల్ టు 3 log బేస్ 10 అవుతుంది కదా. దీని వాల్యూ 1 అవుతుంది కాబట్టి y ఇంటూ log 0.23 ఈక్వల్ టు 3 ఇంటూ 1 అవుతుంది. ఓకే, y ఇంటూ log దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే మనం 2.3/10 అని రాయొచ్చు ఈక్వల్ టు 3. ఓకే, ఇది log a/bలో ఉంది కదా. దాని ఫార్ములా ఏంటి? log a మైనస్ log b ఆర్ log x/y ఈక్వల్ టు log x మైనస్ log y కదా. అంటే y ఇంటూ log 2.3 మైనస్ log 10 ఈక్వల్ టు 3. ఇక్కడ బేస్ 10 ఉన్నట్లే కదా, కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది. log 10 బేస్ 10 వాల్యూ అంటే y ఇంటూ log 2.3 మైనస్ 1 ఈక్వల్ టు 3 అవుతుంది. ఈ వైని మనం ఆర్హెచ్లోకి తీసుకెళ్ళినట్లయితే log 2.3 మైనస్ 1 ఈక్వల్ టు 3/y అవుతుంది. అలాగే -1 మనం ఆర్హెచ్లోకి తీసుకెళ్ళినట్లయితే log 2.3 ఈక్వల్ టు 3/y ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు మనకి దీన్ని ఈక్వేషన్ 1 అని దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకున్నట్లయితే మనం ఎల్హెచ్ఎస్లు రెండు ఈక్వల్గా ఉన్నాయి రెండు ఈక్వేషన్స్లోని. అంటే ఫ్రమ్ 1 and 2 అప్పుడు ఆర్హెచ్ఎస్లు కూడా ఈక్వల్ అవుతాయి కదా. అంటే 3/x ఈక్వల్ టు 3/y ప్లస్ 1.
ఈ 3/yని LHSలోకి తెచ్చినట్లయితే 3/x మైనస్ 3/y ఈక్వల్ టు 1. 3 కామన్ తీస్తాం. 1/x మైనస్ 1/y ఈక్వల్ టు 1. ఈ 3ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే 1/x ప్లస్ 1/y ఈక్వల్ టు 1/3. ఇది మనకి ఈ రెండు మెథడ్స్లో ఏ మెథడ్ కన్వీనియంట్గా ఉంటే, అంటే ఏ మెథడ్ మనకి క్లియర్గా అర్థమైతే ఆ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ 4th వన్, సాల్వ్ 3/x ఈక్వల్ టు 5/x మైనస్ 2. అంటే ఇక్కడ సాల్వ్ అంటే వేరియబుల్ x యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని. ఓకే, మనకి ఇచ్చినది 3/x ఈక్వల్ టు 5/x మైనస్ 2. ఇక్కడ మనం బోత్ సైడ్స్ లాగరిథమ్స్ తీసుకున్నట్లయితే బై టేకింగ్ లాగరిథమ్స్ ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడేమవుతుంది log 3/x ఈక్వల్ టు log 5/x మైనస్ 2. ఇవి రెండు కూడా మనకి log x/m ఫార్ములాలో ఉన్నాయి. దీన్ని m ఇంటూ log x అని రాయొచ్చు. కాబట్టి ఈ ఫార్ములాని అప్లై చేసినట్లయితే ఇక్కడ x log 3 అవుతుంది. ఇక్కడ మనకి x మైనస్ 2 ఇంటూ log 5 అవుతుంది. ఓకే, ఈ xని అలాగే 2ని log 5తో మల్టిప్లై చేసినట్లయితే x log 3 ఈక్వల్ టు x log 5 మైనస్ 2 log 5. ఓకే, ఇప్పుడు మనం ఈ x log 3నేమో RHSలోకి, ఈ మైనస్ 2 log 5నేమో LHSలోకి తెచ్చినట్లయితే ఈ మైనస్ 2 log 5 LHSలోకి ఇచ్చినట్లయితే ప్లస్ 2 log 5 అవుతుంది. అట్లాగే ఇక్కడ x log 5 ఉంది. ఈ x log 3ని మనం RHSలోకి తీసుకెళ్ళినట్టయితే మైనస్ x log 3 అవుతుంది. ఓకే, మనకి రెండిట్లో x అనేది కామన్ తీయొచ్చు కదా, అంటే x ఇంటూ log 5 మైనస్ log 3 అవుతుంది. ఇదేంటి 2 log 5. అయితే ఇక్కడ మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం దేని వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలో అది మనకి LHSలో ఉండాలి. కాబట్టి ఈ ఈక్వేషన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం, అంటే LHSని RHS గాను RHSని LHS గాను మొత్తం మారుస్తున్నాం. కాబట్టి ఇక్కడ సైన్లు మార్చాల్సిన అవసరం లేదు. అంటే x ఇంటూ log 5 మైనస్ log 3 ఈక్వల్ టు 2 log 5. ఓకే, ఇప్పుడు x వాల్యూ కావాలంటే ఈ log 5 మైనస్ log 3 అనేది RHSలోకి తీసుకువెళ్ళాలి. ఈ log 5 మైనస్ log 3 అనేది xతో మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHSలోకి తీసుకెళ్ళినట్లయితే డివైడ్ చేయాలి అక్కడ. కాబట్టి x ఈక్వల్ టు 2 log 5 బై log 5 మైనస్ log 3 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2/x plus 1 ఈక్వల్ టు 3/1 మైనస్ x, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. అదే మోడల్లో మనం దీన్ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చినది ఏంటి, 2/x plus 1 ఈక్వల్ టు 3/1 మైనస్ x. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం లాగరిథమ్స్ తీసుకున్నట్లయితే ఓకే, log 2 to the power x plus 1 ఈక్వల్ టు log 3 to the power 1 మైనస్ x. ఇప్పుడు మనం ఇదే ఫార్ములాని అప్లై చేసినట్లయితే ఇక్కడ x ప్లస్ 1 ఇంటూ log 2 అవుతుంది. అట్లాగే ఇక్కడ 1 మైనస్ x టు ద log 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు xని 1ని log 2తో మల్టిప్లై చేసినట్లయితే x log 2 ప్లస్ 1 ఇంటూ log 2 log 2 అవుతుంది. అలాగే 1 ఇంటూ log 3 log 3 మైనస్ x ఇంటూ log 3 అంటే x log 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి x ఉన్న టర్మ్స్ అన్నిటిని LHSలోకి, మిగిలిన వాటిని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే x log 2 ఈ మైనస్ x log 3ని LHSలోకి తీసుకొచ్చినట్లయితే ప్లస్ x log 3 అవుతుంది. ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ log 3 ఉంది. ఈ log 2ని అంటే ప్లస్ log 2ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే మైనస్ log 2 అవుతుంది.
ఓకే, రెండిట్లో మనకి ఎక్స్ అనేది కామన్ తీయొచ్చు కాబట్టి ఎక్స్ కామన్ తీసినట్లయితే లాగ్ 2 ప్లస్ లాగ్ 3 అవుతుంది ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2 అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ లాగ్ 2 ప్లస్ లాగ్ 3ని ఆర్హెచ్ఎస్లోకి తీసుకువెళ్దాం. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే డివిజన్ చేయాలి. అంటే ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, లాగ్ 2 ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే లాగ్ 2 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా అనేది మనం ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది. మనం దీన్ని మనకి అజంప్షన్ అంటే కాంట్రడిక్షన్ మెథడ్లో ప్రూఫ్ చేసినప్పుడు దీన్ని మనం రేషనల్ నెంబర్ అనుకుని స్టార్ట్ చేస్తాం. లెట్ లాగ్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకుందాం. మనకి రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? ద నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై క్యూ వేర్ p, q ఆర్ ఇంటిజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఈ లాగ్ 2ని మనం p బై క్యూ ఫామ్లో రాయొచ్చు అనమాట. అంటే లాగ్ 2 ఈక్వల్ టు p బై క్యూ ఫామ్లో రాయగలం వేర్ p, q బిలాంగ్స్ టు z అండ్ q నాట్ ఈక్వల్ టు 0. ఓకే, మన ఇట్లా బేస్ లేదు అంటే లాగ్ 2 అది మనకి ఏంటి బేస్ 10 ఉన్నట్లు కదా. అంటే ఇక్కడ బేస్ 10 ఉన్నట్లు. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చినట్లయితే అంటే 2 ఈక్వల్ టు 10 పవర్ p బై క్యూ అవుతుంది. ఓకే, దట్ ఇంప్లైస్ 2 ఈక్వల్ టు 10 ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 ఇంటూ 5, 2 5 10 అవుతుంది కదా, అంటే p బై క్యూ అవుతుంది. ఓకే, దట్ ఇంప్లైస్ 2 ఈక్వల్ టు 2 పవర్ p బై క్యూ ఇంటూ 5 పవర్ p బై క్యూ అవుతుంది. ఈ 2 పవర్ p బై క్యూ నేను LHSలోకి తెచ్చినట్లయితే అంటే 2 బై 2 పవర్ p బై క్యూ అవుతుంది ఈక్వల్ టు 5 పవర్ p బై క్యూ. ఇది మనకి 2కి పవర్ ఏం లేదంటే 1 అన్నట్లు. a పవర్ m బై a పవర్ n, a పవర్ m మైనస్ n అవుతుంది కదా. అంటే దట్ ఎంప్లాయిజ్ 2 పవర్ 1 మైనస్ p బై క్యూ అవుతుంది ఈక్వల్ టు 5 పవర్ p బై క్యూ అవుతుంది. ఇక్కడ మనం LCM తీసుకున్నట్లయితే 2 పవర్ q LCM అంటే 1 ఇంటూ q మైనస్ p ఈక్వల్ టు 5 పవర్ p బై క్యూ అవుతుంది. ఇక్కడ పవర్స్లో రెండిట్లోని డినామినేటర్లో q ఉంది కాబట్టి కట్ చేసినట్లయితే మనకి 2 పవర్ q మైనస్ p ఈక్వల్ టు 5 పవర్ p బై క్యూ అంటే p అవుతుంది. ఓకే, ఒకసారి మనకి ఆల్రెడీ ఏం తెలుసు, మనకి లాగ్ 1 వాల్యూ 0 అని తెలుసు. అట్లాగే లాగ్ 10 వాల్యూ 1 అని తెలుసు. అంటే టు ద బేస్ 10 తీసుకున్నట్లయితే 1 యొక్క లాగరిథం 0 అవుతుంది. అట్లాగే ఒక నెంబర్ యొక్క లాగరిథం అదే బేస్కి 1 అవుతుంది. అంటే ఇక్కడ 2 అనేది మనకి ఈ లాగ్ 2 అనేది ఈ లాగ్ 1కి లాగ్ 10కి మధ్యలో ఉంటుంది కాబట్టి మనకి దీని వాల్యూ అంటే ఈ లాగ్ 2 వాల్యూ మనకి ఈ 0కి 1కి మధ్యలో ఉంటుంది. అంటే 0 లెస్ దెన్ లాగ్ 2 లెస్ దెన్. ఓకే, అంటే ఇక్కడ లాగ్ 2 వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంది అంటే ఈ p బై క్యూ అనేది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది కదా. దట్ ఎంప్లైజ్ p బై క్యూ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, డినామినేటర్ లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. దట్ ఇంప్లైజ్ p ఈజ్ లెస్ దెన్ q అవుతుంది. ఓకే, అంటే q కంటే p చిన్నగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం pqలు అనేవి ఇంటిజర్స్ కాబట్టి మనకి 2కి పవర్ ఎంత ఉన్నా సరే అది ఒక ఇంటిజరే వస్తుంది. కాబట్టి మనకి ఈవెన్ నెంబర్కి పవర్ ఎంత ఉన్నా 1 ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఉండొచ్చు. మనకి ఇక్కడ 0 అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే q అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ p. ఇక్కడ p ఈజ్ లెస్ దెన్ q కాబట్టి మనకి మరి ఏదైనా ఇంటిజర్ కావచ్చు. కాబట్టి మనకి 2కి పవర్ ఎంత ఉన్నా సరే మనకి మళ్ళీ ఈవెన్ నెంబరే వస్తుంది. 2 ఈవెన్ నెంబర్ కాబట్టి దాన్ని మనకి ఎంత పవర్ తీసుకెళ్ళినా మళ్ళీ ఈవెన్ నెంబరే వస్తుంది. అంటే దట్ ఎంప్లాయిస్ 2 పవర్ q మైనస్ p ఈజ్ అన్ ఈవెన్.
అట్లాగే ఇక్కడ 5కి పవర్ ఎంత ఉన్నా సరే ఆడ్ నెంబరే వస్తుంది కదా, అంటే 0 కావచ్చు, లేకపోతే 0 ఉంటే 5 పవర్ 0 1 అవుతుంది, 2 ఉంటే 5 స్క్వేర్ 25 అవుతుంది, క్యూబ్ ఉంటే 125, అంటే ఆడ్ నెంబరే వస్తుంది. అండ్ 5 పవర్ p ఈజ్ an ఆడ్ నెంబర్. అంటే మనకి LHS ఏమో ఈవెన్ నెంబర్ వచ్చింది, RHS ఏమో ఆడ్ నెంబర్ వచ్చింది. అంటే ఇది కాంట్రడిక్షన్ కదా, ఇది ఫాల్స్. ఎందుకంటే ఒక ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్కి ఈక్వల్ కాదు కదా ఎప్పుడు కూడా, కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. సో అవర్ అజంప్షన్ అంటే మనం ఏమనుకున్నాం, log 2 అనేది రేషనల్ నెంబర్ అనుకున్నాం, అందువల్లే మనకి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి log 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ log 2 ఈజ్ an irrational నెంబర్. ఓకే, అయితే లాగ్లో ఉన్న ప్రతిదీ మనకి ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ log 100 అనేది రేషనలా ఇర్రేషనలా అని అడిగినట్లయితే అది మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే log 100 మనకి బేస్ ఏం లేదంటే 10 ఉన్నట్లు కదా, దిస్ కెన్ బి రిటన్ యాజ్ log 100ని ఎట్లా రాయొచ్చు, 10 స్క్వేర్ అని రాయొచ్చు టు ద బేస్ 10. ఇది log x పవర్ mలో ఉంది, అంటే 2 ఇంటూ log 10 టు ద బేస్ 10. దీని వాల్యూ మనకి 1 అవుతుంది కదా, అంటే 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2 1s are 2 అవుతుంది. 2 అనేది మనకి రేషనల్ నెంబర్ కదా, కాబట్టి log 100 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ఇక్కడ log 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం ఇది అడగడానికి అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి ఈ రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్కి సంబంధించిన టాపిక్ని ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఆ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి దీన్ని ప్రూఫ్ చేసాం, కాబట్టి మ్యాక్సిమం ఫైనల్ ఎగ్జామ్లో ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. ఓకే, ఇక్కడితో మనం ఫస్ట్ చాప్టర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అట్లాగే ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని భావించినట్లయితే వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.